దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణకు ఎస్సీ/ఎస్టీ కోర్టు అనుమతినిచ్చింది. 90 రోజుల్లో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలకు ఆదేశాలు ఇచ్చింది న్యాయస్థానం. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో వైసీపీ నేత అనంతబాబు నిందితుడు. 2022 మే 19న డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డెడ్ బాడీని డోర్ డెలివరీ చేయడంతో అప్పట్లో సంచలనం రేపింది ఈ ఘటన. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్. రాజమండ్రి ఎస్సీ/ఎస్టీ కోర్టు న్యాయమూర్తి సింగవరపు ఉమా సునంద ఈ కేసును తదుపరి విచారణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యను హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ఒక వ్యక్తిని హత్య చేసి ఏకంగా ఇంటికే డోర్ డెలివరీ చేయడం దేశంలో ఎక్కడా లేదని చెప్పి బాధితుల తరపు న్యాయవాది ముప్పాల సుబ్బారావు వాదనలు వినిపించడం జరిగింది. 2022 మే 19న కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగింది. డ్రైవర్ ను హతమార్చినటువంటి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారు. హత్య తానే చేశారని చెప్పి అంగీకరించారు. అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు కూడా అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత అనంతబాబును అదుపులో తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది. అయితే ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రావడం, ఆ తర్వాత ఎవరైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు ఉన్నారో ఈ ఎమ్మెల్సీ అనంతబాబు మీద చర్యలు తీసుకోవడంతో పాటుగానే ఈ హత్యలో కేవలం ఎమ్మెల్సీ అనంతబాబే కాదు మరికొందరి మీద పాత్ర ఉందని చెప్పి అనుమానాలు వ్యక్తం చేస్తూ డీజీపీకి మెమరాండం సమర్పించడంతో రాష్ట్ర ప్రభుత్వం దీని మీద పునర్విచారణకు ఆదేశించడం జరిగింది. ఇదే నేపథ్యంలో రాజమండ్రి ఎస్సీ/ఎస్టీ న్యాయస్థానంలో పునర్విచారణకు అనుమతి కోరుతూ అభ్యర్థన పెట్టుకోవడంతో విచారించినటువంటి న్యాయస్థానం ఇవాళ అనుమతించడం జరిగింది. రానున్నటువంటి 90 రోజుల్లో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పటికే కాకినాడ ఎస్పీ సిట్ కు అనుమతించారు. ఈ సిట్ బృందం త్వరితగతిన ఈ కేసులో ఏం జరిగింది, డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎలా చనిపోయాడు అనే దాని మీద దర్యాప్తు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం బాడీ మీద 31 గాయాలు, అంతర్గతంగా 3 గాయాలు ఉన్నాయి. ఈ కేవలం ఒక్క వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒకడే చేయడు. అనంతబాబుకి కొందరు సహకరించారు, అందువల్ల ఇన్ని గాయాలు తగిలాయి అనేది ముప్పాల సుబ్బారావు న్యాయవాది వాదనలు వినిపించారు. అప్పట్లో ఉన్నటువంటి పోలీస్ అధికారుల బృందం సరిగా ఇన్వెస్ట్ చేయలేదు. వైసీపీ ఎమ్మెల్సీ గూగుల్ టేక్అవుట్ కానీ లేదంటే ఇతర ఆధారాలు కానీ ప్రత్యక్ష సాక్షులు కానీ ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయకుండా కేవలం ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబును మాత్రమే ఇన్వాల్వ్ చేసి ఈ కేసు నుంచి వారిని సురక్షితంగా బయటపడేందుకు ప్రయత్నం చేశారని చెప్పి వాదనలు వినిపించారు. దీంతో అనంతబాబుకు అయితే షాక్ తగిలింది. మరొకసారి విచారణ చేయబోతున్నటువంటి నేపథ్యంలో అనంతబాబును మరొకసారి అదుపులో తీసుకుని విచారించేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.